ప్రియమిత్రులు నమస్తే అండి. ఆకలికి కులమత భేదాలు లేవండి. రాజు పేద తారతమ్యాలు కూడా ఉండవు. అన్నం అందరికీ అవసరమే కదండి. అందుకే ఆహారంతో పాటు విద్య, ఆరోగ్యం కూడా సమాజంలో అందరికీ ధనిక పేద తేడా లేకుండా అందరికీ సమానంగా అందటమే సామాన్య న్యాయం కదండి. అలా జరగాలంటే అందరం మనకు ఉన్నంతలో ఎంతో కొంత మనకు వచ్చినంత మనం చేయగలిగినంత సహాయం లేని వారికి చేసి అలవాటు చేసుకోవాలండి. అందుకే మహాత్మా గాంధీ అంటారు, ఆకలితో ఉన్న అభాగ్యుడికి కడుపు నింపటమే దైవ సేవ అని. మరి మనం దేవుడి గురించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. మనం చుట్టుపక్కల ఉన్న వారికి మనం సాయం చేస్తేనే దేవుడు మనతో పాటు మన మనసులో ఉంటాడు. ఇతరులకు ఇవ్వడంలో ఉన్నంత ఆనందం, మనశ్శాంతి మరి ఎందులోనూ ఉండదండి. అలా పరులకు మేలు చేసినప్పుడే మనం ఇతరుల నుండి మన అవసరంలో సాయం పొందడానికి అర్హులు అవుతామండి. అందుకే మాట్లాడలేని మూగజీవులు ఉన్న ఐకమత్యం మాట్లాడగలిగిన మనుషుల్లో కూడా ఉండాలి కదండి. మనం ఇతరులకు సాయం చేయాలంటే ధనమే ఇవ్వక్కర్లేదండి, డబ్బు ఇవ్వక్కర్లేదు. అవసరంలో ఉన్న వారికి ఎలాంటి సాయం చేసినా అది సాయం అవుతుందండి. ఆపదలో ఉన్న వారికి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆత్మీయ పలకరింపు, వారికి ధైర్యం చెప్పి కొన్ని మాటలు చెప్తే వారు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి, అలాగే ధైర్యంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది కదా. ఇది కూడా సాయమే. మనం బదులు ఇలాంటివి మన చుట్టుపక్కల వాళ్ళకి, మనం తెలిసిన వాళ్ళని, ఎక్కడో మీరు దూరంగా వెళ్ళక్కల, మన దూరం వెళ్ళక్కల ఉన్న వాళ్ళకి మనం చేయగలిగితే చాలు. ఎదుటి మనిషికి కన్నీరు తొడవటానికి స్నేహబంధం, రక్తబంధం అవసరం లేదండి. పిడికిడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు కదా. నా వీడియోలన్నీ ఇలాగే ఉంటాయండి, కంటెంట్ ఇలాగే ఉంటుంది. మరి నాకు తెలిసిన కంటెంట్ కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా రాణా సర్వీస్ వ్లాగ్స్ అనే ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.